ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ వ్యూయర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా హ్యాపీ రిపబ్లిక్ డే. ఈ రోజు ఈ వీడియోలో మనం అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి సో దాని యొక్క ప్రిపరేషన్లో భాగంగా అసిస్టెంట్ లోకో పైలట్ అండ్ టెక్నీషియన్ 2018లో CBT 1 చాప్టర్ వైజ్గా జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ యొక్క క్వశ్చన్స్ అనేవి తెలుగు మీడియంలో ఈ రోజు మీ ముందరికి తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి మెయిన్ డీటెయిల్కి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. సో మనకు పేపర్ ప్యాటర్న్ గా తీసుకుంటే జనరల్ సైన్స్ 20 మార్క్స్కి అండ్ అదేవిధంగా జనరల్ అవేర్నెస్ వచ్చేసి 10 మార్క్స్కి అయితే మనకి వెయిటేజ్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే మనకి ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి ఏంటంటే లిమిటెడ్ క్వశ్చన్స్ ఉన్నప్పటికీ టాపిక్స్ ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు అనేటువంటి మెయిన్ ఫోకస్ అయితే మనం చేయాల్సి ఉంటుంది, ఎస్పెషల్లీ GS అండ్ GK. కాబట్టి ఈ రోజు మీకు చాప్టర్ వైజ్గా గత ఏఎల్పీలో అడిగినటువంటి ప్రశ్నల యొక్క సమాచారం మొత్తం కూడా మీకు యొక్క బుక్లో అయితే అందుబాటులో ఉండడం జరుగుతుంది. సో మొత్తం కూడా మీకు ఇక్కడ తెలుగు మీడియంలో రావడం జరుగుతుంది. సో జస్ట్ 35 రూపీస్కే మీకు ఒక PDF అనేది అందుబాటులో ఉంటుంది. సో డైరెక్ట్ క్వశ్చన్ ఆప్షన్స్ అది ఏ పేపర్లో వచ్చింది అండ్ అది దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్, ఓకేనా. సో క్వశ్చన్ దాంతోపాటు ఆప్షన్స్ అది ఏ షిఫ్ట్లో వచ్చింది, దాంతోపాటు మీకు సొల్యూషన్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. సో టాపిక్ వైజ్గా సో ఇక్కడ కొలతలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అండ్ పరికరాల్లో ఏ పరికరాల గురించి అడిగారు అండ్ నెక్స్ట్ మెకానిక్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండ్ సామర్థ్యం సంబంధించినటువంటివి అండ్ నెక్స్ట్ శక్తికి సంబంధించినటువంటి డేటా. సో ఈ విధంగా మీకు ఇక్కడ డైరెక్ట్గా చాప్టర్ వైజ్ అందుబాటులో ఉండడం వల్ల ఏ చాప్టర్స్ నుంచి ఏ విధంగా క్వశ్చన్స్ అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎస్పెషల్లీ న్యూమెరికల్స్, ఫిజిక్స్లో ఎక్కువగా న్యూమెరికల్స్ అడుగుతుంటారు కదా. సో న్యూమెరికల్స్ కూడా ఏ టాపిక్స్ నుంచి అడుగుతుంటారు, ఎస్పెషల్లీ ఏ కాన్సెప్ట్ పైన న్యూమెరికల్స్ అడిగే అవకాశం ఉంటుంది, వాటి గురించి కూడా మీరు ఇక్కడ కూలంకషంగా చెక్ చేసుకునే అవకాశం అయితే మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. సో బలం కానీ, రేఖీయ వేగం కానీ, దూరం మరియు స్థానభ్రంశం కానీ, వడి లేదా వేగం కానీ, త్వరణం, రేఖీయ చలన సమీకరణం అండ్ నెక్స్ట్ గురుత్వాకర్షణ, న్యూటన్ గురుత్వాకర్షణ నియమాల గురించి ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేస్తున్నారు, వాటికి సంబంధించినటువంటి క్లియర్ డేటా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. పలాయన వేగం కానీ, పదార్థ లక్షణాలు కానీ అండ్ నెక్స్ట్ సాంద్రత అంటే డెన్సిటీ, థర్మోడైనమిక్స్ అండ్ నెక్స్ట్ హీట్ ఉష్ణము, ఉష్ణోగ్రత, వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్, వేవ్స్ అంటే తరంగాలు, ధ్వని అంటే సౌండ్ సంబంధించి అండ్ నెక్స్ట్ వాటి యొక్క ప్రాపర్టీస్ ఎక్కువ గురించి. సో ఇట్లా మనకి ఈచ్ అండ్ ఎవరీ ఇండివిజువల్గా చాప్టర్ వైజ్గా దాంట్లో ఇంకా సబ్ టాపిక్స్ వైజ్ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల మీకు చాప్టర్ నుంచి ఈ టాపిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవుతున్నాయని మీకు ఒక ఐడియా ఉండడం వల్ల వాటిపైన ఎక్కువగా మీరైతే ఫోకస్ చేయగలరు, వాటి గురించి ఎక్కువగా మీరైతే స్కోర్ తెచ్చుకునే అవకాశం అయితే అందుబాటులో ఉంటుంది, ఓకేనా. సో ఇప్పుడు ఈ యొక్క బుక్ని ఏ విధంగా గ్యాదర్ చేయాలో చూద్దాం. దాని తర్వాత రిమైనింగ్ పేజెస్ అన్ని కూడా 1 by 1 అయితే చెక్ చేద్దాం. ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మీకు మన యొక్క కొత్త స్టోరీ యొక్క లింక్ అనేది అందుబాటులో ఉంటుంది. దానిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. సో ఆల్రెడీ మన ప్రీవియస్ స్టోర్లో UPI పేమెంట్స్ అనేవి వర్క్ అవ్వట్లేదు డ్యూ టు టెక్నికల్ ఇష్యూస్. సో దానికోసమని మీకోసం సపరేట్గా ఒక పేజ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. మీరు డైరెక్ట్ ఈ యొక్క పేజ్ నుంచి UPI పేమెంట్ ద్వారా మీరైతే డైరెక్ట్గా కావాల్సినటువంటి బుక్స్ అన్ని కూడా మీరైతే గ్యాదర్ చేసుకోవచ్చు అండ్ మల్టిపుల్ టైమ్స్ కూడా మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది రైల్వే స్పెషల్గా మనం ఇక్కడ ఒక వెబ్ పేజ్ అయితే తయారు చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నటువంటి బుక్ అనేది మనకి ఇక్కడ అందుబాటులో ఉంటుంది. సో ALP సంబంధించినటువంటి GS అండ్ GK ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తెలుగు మీడియంలో మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. మీకు ఇక్కడ వ్యూ డీటెయిల్స్ ఉన్నాయి కదా, జస్ట్ దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఫోటో అండ్ దాంతోపాటు దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ మొత్తం కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ జస్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా యాడ్ టు కార్ట్. సో యాడ్ టు కార్ట్ అని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ అమౌంట్ వచ్చేస్తుంది. అండ్ దాంతోపాటు మీరు మరొక బుక్ తీసుకోవాలనుకుంటే ఒకేసారి మీరు మల్టిపుల్ బుక్స్ని కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. మన ప్రీవియస్ స్టోర్లో ఈ యొక్క ఆప్షన్ అయితే లేదు. సో ఇక్కడ మీరు డైరెక్ట్ ఆ యొక్క డేటా మొత్తాన్ని కూడా చూసుకొని ఇక్కడ కింద కనిపిస్తుంది కదా యాడ్ టు కార్ట్, ఇది క్లిక్ చేసేస్తే మనకు ఆటోమేటిక్గా అమౌంట్ అనేది దీంట్లో యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇండియన్ హిస్టరీ కానీ అండ్ అదేవిధంగా ఇండియన్ పాలిటీ లాస్ట్ 10 years సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అవి కూడా విత్ ఎక్స్ప్లెనేషన్స్ తోటి అండ్ అదేవిధంగా లూసెంట్ GK సెకండ్ ఎడిషన్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. అండ్ అదేవిధంగా అప్డేటెడ్ అయినటువంటి స్టాండర్డ్ జనరల్ నాలెడ్జ్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంది, లూసెంట్ది లేటెస్ట్ది. అండ్ దాంతోపాటు RPF SI అండ్ కానిస్టేబుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ ఒరిజినల్ మ్యాథమెటిక్స్ యొక్క క్వశ్చన్స్ యొక్క డేటా అండ్ అదేవిధంగా GS GK సంబంధించినటువంటి డేటా అండ్ లూసెంట్ ఫిజిక్స్, లూసెంట్ యొక్క ఎన్విరాన్మెంట్ అండ్ అదేవిధంగా వరల్డ్ హిస్టరీ, కెమిస్ట్రీ, జియోగ్రఫీ, ఇండియన్ హిస్టరీ అండ్ దాంతోపాటు NTPC CBT 2 లెవెల్ 6 అండ్ లెవెల్ 4 యొక్క టోటల్ పేపర్ మీకు ఇక్కడ సాల్వ్డ్ అయితే ఉండడం జరుగుతుంది. ఎవరైతే NTPC పాయింట్ ఆఫ్ వ్యూ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు దీన్ని అయితే ఖచ్చితంగా ఉపయోగించుకోండి. అండ్ అదేవిధంగా కంప్యూటర్ యొక్క ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం వర్షన్ అనేది మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. అండ్ దీంతో పాటు మరికొన్ని బుక్స్ కూడా మనకి ఒక పేజీలోంచే మీకైతే లభించడం జరుగుతుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మీరు మీ యొక్క ఈమెయిల్ ID, ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. నేను మీకు ఇక్కడ డెమో కోసం ఈ విధంగా చూపిస్తున్నా. అండ్ ఇక్కడ కింద కనిపిస్తుంది బైనవని. సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మనకు డైరెక్ట్గా UPI సంబంధించినటువంటి డేటా అనేది యాక్సెస్ అవుతుంది. మీరు యొక్క QR కోడ్ని స్కాన్ చేసి మీరైతే పేమెంట్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ కింద కనిపిస్తుంది UPI
మీ యొక్క ఫోన్ నెంబర్ కానీ లేకపోతే యూపీఐ ఐడి కానీ మీరు ఇక్కడ ఎంటర్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మీకు పేమెంట్ అయిపోతుంది. పేమెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడి కానీ ఫోన్ నెంబర్ కానీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేస్తే మీకు ఫైల్స్ అనేవి కనిపించడం జరుగుతుంది. మీరు ఇక్కడ ఏదైతే ఫైల్స్ తీసుకున్నారో ఆ యొక్క ఫైల్స్ అన్ని కూడా మీకు ఒక సపరేట్ ట్యాబ్లో కనిపిస్తాయి. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో పేమెంట్ అయిపోయిన తర్వాత మనకి ఏ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది ఇప్పుడు మీకు ఒకసారి డెమో చూపిస్తా. సో పేమెంట్ అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ కనిపిస్తుంది యువర్ లాస్ట్ పర్చేజ్ వాస్ సక్సెస్ఫుల్, వ్యూ డీటెయిల్స్ అని. సో జస్ట్ దీనిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేసిన తర్వాత మనం తీసుకున్నటువంటి బుక్స్ అన్నిటి యొక్క డేటా అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా డౌన్లోడ్ అని. సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసినట్లయితే మన యొక్క పర్సనల్ స్టోరేజ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇగో ఈ విధంగా మన యొక్క పర్సనల్ స్టోరేజ్లోకి డౌన్లోడ్ అయిపోవడం జరుగుతుంది. సో మీరు ఎన్ని బుక్స్ తీసుకుంటారో ఆ యొక్క బుక్స్ యొక్క ఫొటోస్ అండ్ దాని పక్కన ఈ యొక్క ఫైల్స్ అన్ని కూడా 1 by 1 అయితే ఈ విధంగా కిందకి వచ్చేస్తాయి. మీరు అన్నిటిని క్లిక్ చేసేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది కూడా మల్టిపుల్ టైమ్స్. ఓకేనా, ఇంతకుముందు ఏంటంటే ఒకే ఒకసారి డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎప్పుడంటే అప్పుడు మీరు దీంట్లో లాగిన్ అయిపోయి. ఓకేనా, సో మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ మన యొక్క ఈమెయిల్ ఐడి ఉంది కదా, ఈ యొక్క ఈమెయిల్ ఐడికి మీరు కాంటాక్ట్ అయిపోతే మీ పేమెంట్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి మనం చెక్ చేసి మీకు ఒకవేళ ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకురాకుంటే మీకు డెమో కూడా ఇవ్వడం జరుగుతుంది. లేదంటే మీకు ఫైల్స్ అయినా పర్సనల్గా హ్యాండ్ ఓవర్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా, ఈ విధంగా మన యొక్క కొత్త సైట్ అయితే ఉండడం జరిగింది. మీకు మొత్తం యూపీఐ పేమెంట్ ద్వారా ఉంటుంది. అండ్ అదేవిధంగా ట్యాక్స్ కూడా మీ పైన పడదు. సో మీకు ట్యాక్స్ కూడా ఏం పడదు. ట్యాక్స్ కూడా మన యొక్క ఛానల్లో పేమెంట్ చేస్తుంది కాబట్టి ఇది కూడా మీకైతే బెనిఫిట్ అవ్వడం జరుగుతుంది. యూపీఐ ద్వారా పేమెంట్ చేయొచ్చు అండ్ దాంతోపాటు మల్టిపుల్ బుక్స్ని ఒకేసారి తీసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మీకు ఎక్స్ట్రా ట్యాక్స్ అనేది ఉండదు. ఓకేనా, సో ఈ విధంగా మనకైతే కొత్త పేజ్ అయితే ఉండడం జరిగింది. ఈ యొక్క పేజ్ యొక్క లింక్ అనేది మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్స్లో అందుబాటులో ఉంటుంది. మన యొక్క అఫీషియల్ వాట్సాప్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది. ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్తో పాటు ఇకపై వచ్చినటువంటి ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఈ యొక్క లింక్ అనేది అందుబాటులో ఉంటుంది. ఖచ్చితంగా వాటిని అయితే ఉపయోగించుకోండి. ఓకేనా, అండ్ ఇప్పుడు మనం బుక్ సంబంధించినటువంటి రిమైనింగ్ డేటాలోకి వెళ్ళిపోదాం. సో కాంతి వక్రీభవనం, విద్యుత్ అంటే ఎలక్ట్రిసిటీ. సో ఈ విధంగా మనకి ఏ కాన్సెప్ట్స్ ఉంటాయి వాటికి సంబంధించినటువంటి డీటెయిల్ డేటా. అండ్ ఎలక్ట్రిసిటీ అంటే మనకు అందరూ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఆ యొక్క ప్రాబ్లమ్స్ కూడా మీరు ఇక్కడ డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. ఎంత డెప్త్ అయినటువంటి క్వశ్చన్స్ అని అడుగుతున్నారు అనేది. సో సేమ్ ఇదే విధంగా నెక్స్ట్ మీకు చాప్టర్ వైజ్ కాకుండా పేపర్ వైజ్గా రీజనింగ్ మరియు ఆర్థమెటిక్ అయితే రావడం జరుగుతుంది. సో అది మీకు ప్రాక్టీస్కి పనికి వస్తుంది. సో మనకు జీకే ఏంటిది అంటే ఇక్కడ మనకు కాన్సెప్ట్ ఇంపార్టెంట్, ఏ టాపిక్స్ నుంచి అడుగుతారు అనేది ఇంపార్టెంట్. అదే మనకు ఆర్థమెటిక్ రీజనింగ్ అయితే ప్రాక్టీస్కి పనికి రావాలి. ఎందుకంటే క్వశ్చన్ యొక్క హార్డ్నెస్ అదంతా కూడా మీరు ప్రాక్టీస్ చేస్తుంటేనే అర్థమవుతుంటుంది. కాబట్టి అది మీకు చాప్టర్ వైజ్ కాకుండా మీకు డైరెక్ట్గా షిఫ్ట్ వైజ్గా రావడం జరుగుతుంది. సో 30 షిఫ్ట్ల యొక్క డేటా అనేది మీకు విత్ ఇన్ ఏ షార్ట్ టైంలో ఈ యొక్క అప్లికేషన్స్ ఎండ్ డేట్ లోపు మీకైతే రీజనింగ్ అనేది హ్యాండ్ ఓవర్ అయిపోతుంది. ఆ తర్వాత మీకు ఆర్థమెటిక్ కూడా రావడం జరుగుతుంది. అండ్ దీంతోపాటు రిమైనింగ్ నోటిఫికేషన్స్ ఏదైనా వస్తే వాటికి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా మీకు ఇదే విధంగా రావడం జరుగుతుంది. సో ఇక బయాలజీ సంబంధించినటువంటి డేటా, అండ్ నెక్స్ట్ ఎన్విరాన్మెంట్, అండ్ నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ లో హిస్టరీ, మధ్యయుగ చరిత్ర, ఆధునిక చరిత్ర, ప్రపంచ చరిత్ర కూడా అడుగుతారు. వచ్చేటటువంటి 10 మార్కుల్లోనే సీరియస్ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో ఇది పాలిటీ సంబంధించినటువంటి డేటా. అండ్ నెక్స్ట్ జియోగ్రఫీ, అండ్ నెక్స్ట్ భారతదేశం సంబంధించినటువంటి డీటెయిల్ డేటా. అండ్ నెక్స్ట్ ఎకానమీ. సో ఎకానమీలో కూడా ఏ టాపిక్స్ అడుగుతారు అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ముందుగానే. అండ్ నెక్స్ట్ మిస్సెలేనియస్ సంబంధించినటువంటి డేటా అండ్ బుక్స్ అండ్ ఆథర్స్, ఎన్విరాన్మెంట్, ఫెస్టివల్స్, అండ్ అదేవిధంగా మనకు ఈ యొక్క అవార్డ్స్, సమ్ అదర్ ఎడిషనల్ డీటెయిల్స్. సో ఈ విధంగా బుక్ అనేది అందుబాటులో ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ నుంచి ఈ యొక్క ఫైల్స్ని గ్యాదర్ చేసుకోండి, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అండ్ త్వరలోనే మీకు రీజనింగ్ సంబంధించినటువంటి ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం వర్షన్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం వర్షన్ అనేది మనం సపరేట్గా ఏమి ఇవ్వట్లేదు. డైరెక్ట్గా మీకు వచ్చేటటువంటి ఫుల్ ఫ్లెజ్డ్ కంటెంట్లోనే మిక్స్ అయి వస్తుంది. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు అయితే ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. అండ్ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఎక్కువ ఫోకస్ చేయండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తే పేపర్ డెప్త్ ఏ విధంగా ఉంటుంది, గతంలో ఏ కాన్సెప్ట్ పైన వాళ్ళు ఫోకస్ చేశారో మ్యాక్సిమం ఆ కాన్సెప్ట్ని అయితే ఫుల్ ఫ్లెజ్డ్గా మీరైతే కంప్లీట్ చేసుకోండి. ఆ తర్వాత మనం రిమైనింగ్ కంటెంట్ ప్రిపేర్ అయితే ఇంకా మనకు పర్ఫెక్షన్ అనేది రావడం జరుగుతుంది. సో ఫస్ట్ మనం CBT1 క్లియర్ చేయాలి. CBT1 క్లియర్ చేస్తేనే కదా CBT2కి వెళ్ళేది. కాబట్టి CBT1 పైన కూడా ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకేనా, పోస్టులు తక్కువ ఉన్నాయి కాబట్టి మనకు కాంపిటీషన్ కూడా ఎక్కువనే ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ మార్క్ కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఇక్కడ టాపిక్స్ పైన ఎక్కువ కమాండ్ తెచ్చుకోగలిగితే ఎక్కువ స్కోర్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనకు కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.